దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. 1997 నుండి 2004లో సినిమా రిలీజ్ అయింది. తెలుసు, కామెంట్లో చెప్పండి అంజి అని. అంజి వేరే లెవెల్ గ్రాఫిక్స్. చివరిగా వచ్చిన నాగభరణం ఫ్లాప్ అయింది. వచ్చింది రాజమౌళి, క్రిష్ చాగలమూడి, కొందరు వ్యక్తుల డైరెక్టర్లు మాత్రమే హ్యాండిల్ చేయగలరు అంజి. సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అని మీకు తెలుసా? కానీ కాదు, సినిమా ఫ్లాప్ అయింది. కానీ గ్రాఫిక్స్ దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. 1997 నుండి 2004లో సినిమా రిలీజ్ అయింది. కోర్ రామకృష్ణ వచ్చిన డైరెక్షన్లో ఈ సినిమా గ్రాఫిక్స్ విజువల్ వండర్గా వచ్చింది. మన ఇండియాలో అత్యధిక గ్రాఫిక్స్ వాడిన సినిమా. సో ఒకే గ్రీన్ కోట్ దాదాపు 5 సంవత్సరాల దాకా మన చిరంజీవి వేసుకున్నాడు. సో ఆ కోట్ స్మెల్ వచ్చినా కూడా వేసుకున్నాడు. సో ఆ సినిమాలో ఆత్మలింగ విజువల్స్, ఆ క్లైమాక్స్లో వచ్చే శివుడు ఇంతవరకు ఇండియాలో ఎవ్వరు కూడా చూపించలేదు. సో అంజి సినిమా మీకు చాలా ఫేవరెట్ అని తెలుసు, కామెంట్లో చెప్పండి అంజి అని. సో అంజి 2 వస్తే ఎలా ఉంటుంది? వేరే లెవెల్లో ఉంటుంది. సో అంజి 2 వస్తే నాకు కూడా అంత హైప్ ఉంది. కానీ ఇప్పుడు కోడి రామకృష్ణ లేడు, ఆయనే ఎప్పుడో చనిపోయాడు. సో అతను తీసిన అమ్మోరు, అరుంధతి, అంజి వేరే లెవెల్ గ్రాఫిక్స్. చివరిగా వచ్చిన నాగభరణం ఫ్లాప్ అయింది. సో అంజి 2 ఎవరు తీస్తే బాగుంటుంది? రాజమౌళి తీస్తే బాగుంటుంది. గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో డెఫినెట్గా క్రిష్ జాగర్లమూడి అతను కూడా బాగానే తీస్తాడు. సో ఇప్పుడు ఈ అంజి 2 ఫ్యాన్ మీడియా క్రియేట్ చేశాను. సో ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాకి ఇట్లా అనౌన్స్మెంట్ వస్తే కష్టం. ఈ సినిమా కోర్ రామకృష్ణ తర్వాత తీయాల్సింది రాజమౌళి, క్రిష్ చాగలమూడి, కొందరు వ్యక్తుల డైరెక్టర్లు మాత్రమే హ్యాండిల్ చేయగలరు. సో ఆ లెవెల్లో ఆ సినిమా ఉంటుంది. అంజి సినిమా గ్రాఫిక్స్ ఇప్పటికీ వేరే లెవెల్లో ఉంటుంది. చిన్నపిల్లలు ఆ సాంగ్స్ మేకింగ్ కానీ ఇప్పటివరకు ఎవరు క్రియేట్ చేయలే. సో ఆ లెవెల్ థింకింగ్ ప్రాసెస్ ఉన్న కోర్ రామకృష్ణ అంజిని ఎక్కడో తీసుకెళ్ళాడు. సో అంజి 2 వస్తే మీరే ఫ్యాన్స్ అందరు హ్యాపీ. సో డెఫినెట్గా రావాలి. అంజి సినిమా రిలీజ్ కూడా చేయాలి, బాగుంటుంది. సో కామెంట్ చేయండి. అంజి సినిమా ఫేవరెట్ అయితే కామెంట్లో ఫేవరెట్ అని టైప్ చేయండి. ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.